నమస్తే. ధ్రువ చరిత్ర ఇది విష్ణు పురాణం చూస్తుంది. 5 ఏళ్ల వయసులోనే దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నటువంటి అచంచలమైనటువంటి పట్టుదలే ధ్రువుని యొక్క కథ. ఉత్తానపాదుడైనటువంటి రాజు కొడుకైనటువంటి పుత్రుడే ఈ యొక్క ధ్రువుడు. అతని యొక్క సవతి తల్లి ఎవరు? సురుచి. తనని అవమానిస్తుందన్నమాట. నా కడుపున పుడితేనే తండ్రి ఒళ్ళో కూర్చున్నటువంటి అర్హత నీకు వస్తుంది అని ఆమె చెప్తుంది. తను చిన్న బాలుడు, మనస్తాపానికి చెందినటువంటి యొక్క ధ్రువుడు తను అడవులకు వెళ్లి తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు. అక్కడ నారదుని యొక్క ఉపదేశంతో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే యొక్క మంత్రాన్ని తను జపిస్తూ ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. అతని యొక్క తపస్సుకు మెచ్చినటువంటి విష్ణుమూర్తి తను ప్రత్యక్షమవుతాడు. విష్ణువు ఈ యొక్క ధ్రువునికి ఎనలేని కీర్తిని, ఆకాశంలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని, అంటే మనం రెగ్యులర్ గా చెప్తూ ఉంటాం కదా ధ్రువ నక్షత్రం అని చెప్తాం కదా, సో ఈ యొక్క ధ్రువ నక్షత్రంగా తన్ని ప్రసాదించడం అనేది జరుగుతుంది. ఒక్క విషయం చూడండి, పట్టుదలగా ఉంటే ఏ దేవుడైనా సరే దిగి రాక తప్పదు.